నాకు ఒక క్వశ్చన్ ఉందండి సోషల్ మీడియాకి సంబంధించి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనకి ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, టిక్ టాక్ రకరకాల మీడియా, రకరకాల ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! ఎవరికి తోచింది వాళ్ళు ఒక న్యూస్ అంటూ వస్తే, ఆ న్యూస్ మీద, ఆ జరిగిన సంఘటన మీద ఎవరి జడ్జ్‌మెంట్ వాళ్ళు పాస్ చేసేస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తూ ఉన్నారు. ఇది చూసి మీకేమనిపిస్తుంది? అంటే ఒక రచయిత్రిగా మీరు ఏదైనా ఇదివరకు ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి అంటే దానికి చాలా స్క్రూటినీ ఉండేది. చాలా మంది దాన్ని రివ్యూ చేసేవాళ్ళు. ఇది ఓకే అనుకుంటే ఫైనల్‌గా అది పబ్లిష్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జడ్జ్‌మెంట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. అండ్ అదే వర్డిక్ట్ అన్నమాట ఇంకా. దట్ ఈస్ ద జడ్జ్‌మెంట్ అన్నట్టు ఉంటోంది. సో దాని గురించి ఏమనిపిస్తుంది? ఎవరన్నా ఏదైనా మాట్లాడొచ్చు. వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అయితే ఈ మధ్య రాస్తున్నారు. చాలా మంది రైటర్స్ ఫేస్‌బుక్ వల్ల తయారయ్యారు. మామూలుగా రైటర్ అవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కథలు రాసి పంపిస్తూ ఉంటే పత్రికా ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటాయి. మళ్ళీ రాసి పంపిస్తూ ఉంటే ఎడిటర్ అనేవాడు ఉంటాడు కాబట్టి ఎడిట్ చేస్తూ, చివరికి ప్రచురణ యోగ్యం అయితే అందులో ఎటువంటి సామాజికమైన అభ్యంతరాలు లేకపోతే అతను కొంత ఎడిట్ కూడా చేసే హక్కు అతనికి ఉంటుంది. అప్పుడు ప్రచురించేవాడు. ఇప్పుడు అది లేదు. మనం టైప్ కొట్టిందల్లా కొన్ని లక్షల మంది చదివేస్తూ ఉంటారు. ఒక నిమిషంలో నేనేమైనా చెప్పచ్చు. మళ్ళీ నాకు కొంతమంది అనుసరించేవాళ్ళు, ఫాలోవర్సు. నేను చెప్పింది కరెక్టు అనేవాళ్ళు కొంతమంది, కాదు అనేవాళ్ళు కొంతమంది. అట్లా మనకి గ్రూపులు. ఇవన్నీ ఫేస్‌బుక్‌లొచ్చాక, ఇన్‌స్టాగ్రామ్‌లొచ్చాక, ట్విట్టరొచ్చాక మనకి అర్థమయిందని. ఏదన్నా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏవన్నా అయ్యుండొచ్చు. గవర్నమెంటే యాక్షన్ తీసుకోవచ్చు. లేదా ఇంకెవడో ఇంటి మీదకొచ్చి రాళ్ళెయ్యొచ్చు. ఏమన్నా అవ్వచ్చు. కానీ వీళ్ళైతే ధైర్యంగా రాసేస్తున్నారు. స్వేచ్ఛా పూరితమైన ఒక సమాజంలో మనం ఉన్నాము. ఆ స్వేచ్ఛ కొంప ముంచనువచ్చు. ఆ స్వేచ్ఛ మీకు ఆనందాన్ని ఇవ్వనువచ్చు. జడ్జిమెంట్ అంటారా? ప్రతి వాళ్ళు జడ్జి చేస్తారు. ఈ అమ్మాయి ఇట్లా టైట్ బట్టలేసుకొని ఎళ్తే కదా! వాడు ఆ అమ్మాయిని ఏదో ఒకటి అన్నాడు. ఈ అమ్మాయిదే తప్పు అనేవాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఇప్పేసుకొని ఎళ్ళినా గూడా అవతల వాడికి ఏమి అనడానికి వీల్లేదు అనేవాళ్ళు ఉంటారు. 2 రకాలు మన సమాజంలోనే ఉన్నారు. నిండా చీర కట్టుకొని, కొంగు కప్పుకొని వెళ్తే వాడేమనడా? అని అడిగేవాళ్ళు ఉంటారు. అంటాడు. వాడి నైజం అది. వాడు బుద్ధిగా తల వంచుకొని వెళ్ళే అమ్మాయిని కామెంట్ చేస్తాడు. కొంచెం చిన్న బట్టలేసుకొని వెళ్ళే అమ్మాయిని కామెంట్ చేసేవాడు ఉంటాడు. వాడి నైజం అది. సో, వాడిది తప్పు. ఇది చాలా మంది ప్రకటించే భావం ఇదే. నా బట్టలు, నా ఒళ్ళు, నా ఇష్టం. నువ్వెవడు నన్నాపడానికి? నువ్వెవడు నన్ను కామెంట్ చేయడానికి? ఇది వినడానికి చాలా బావుంది. కరెక్ట్ కూడా. వాడెవడు? వాడిష్టం వచ్చినట్టు వాడు చింపేసుకున్న ప్యాంట్‌లేసుకొని ఎళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఏమనట్లే కదా! కరెక్ట్‌గా ఉంది పాయింట్. కానీ రేపు ప్రమాదం జరిగితే, ఒక అఘాయిత్యం జరిగితే అర్ధరాత్రి దానికెవరు బాధ్యులు? తర్వాత వస్తాం మనం అందరం మాట్లాడడానికి కొవ్వొత్తులు పట్టుకొని. తర్వాత మనం ఎంత విచారించి ఏం లాభం? ఒక ప్రమాదం జరిగిపోక ముందు మనం అప్రమత్తం చేయాలి. సైక్లోన్ వచ్చే ముందే ఒక హెచ్చరిక రావాలి. లోతట్టు ప్రాంతం ప్రజలందరూ ఖాళీ చేయండని. ఆ తర్వాత మనం ఎంత వాళ్ళకి అన్నం ప్యాకెట్లు పంచినా చచ్చిపోయిన వాళ్ళు బతికిరారు. అప్పుడు మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా చాలా మంది అప్పటికే పోయి ఉంటారు. అట్లాగా స్వేచ్ఛ అనేది కూడా మనకి ఎంత శక్తుంది? ఎవడన్నా చీకట్లో వస్తూ ఉంటే అర్ధరాత్రి ఒక నలుగురో, ఐదుగురో మనం ఎంత ఆపగలము? మన దగ్గర ఆర్ట్ ఉందా? మనమేమన్నా కరాటే నేర్చుకున్నామా? మనమేమన్నా అలాంటి వాటిల్లో తర్ఫీదయ్యామా అన్నది కూడా ఆడపిల్ల నేర్చుకొని రెడీగా ఉండాలి. అది ఆలోచించుకోవాలి. ఇవన్నీ చేసే ముందు అవన్నీ చేసుకోవాలి. బట్ చాలా వరకు గూడా స్వేచ్ఛ ప్రకటించడానికి వెళ్ళదు. తన ఉద్యోగం విషయంలోనో, తన చదువు నిమిత్తము వెళ్ళాల్సొస్తుంది ఆడపిల్ల. చాలా సార్లు వెళ్ళాల్సొస్తుంది. ఒంటరిగా వెళ్ళాల్సొస్తుంది. చీకట్లో వెళ్ళాల్సొస్తుంది. నిర్భయంగా సంచరించమని మనమే గదా చెప్తూ ఉన్నాము. అప్పుడే నిజమైన
స్వాతంత్రం వచ్చినట్టు అని కూడా మనం చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ అన్నారు అని కూడా మనం చదువుకుంటూ ఉన్నాం కదా. కానీ ఇప్పటికి కూడా రాలేదా? ఏమిటో మరి జవాబు రాలేదు అనే చెప్పాలేమో. 5 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. భయంకరమైన వార్తలు వస్తున్నాయి తెల్లారేటప్పటికి. యూట్యూబ్ దాని మీద బతికేస్తుంది. ఒక నెల రోజులు, 2 రోజులు, 2 నెలల రోజులు, 3 నెలల రోజులు యూట్యూబ్ మళ్ళీ కొత్త వార్త వచ్చేదాకా దాని మీద వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటారు. మీ రచనల్లో ఇంకొకటి నేను గమనించింది, స్త్రీ పాత్రలు చాలా మామూలుగా ఉంటాయి. సాదాసీదాగా మన మధ్యలో తిరిగే అమ్మాయిలాగానే ఉంటూ మళ్ళీ వాటికి చాలా ఇండిపెండెన్స్, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఇలా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఏదో స్ట్రాంగ్ ఉమెన్ అనగానే ఒక ఐపీఎస్ ఐఏఎస్ లాగా ఏమి ఉండరు. చాలా నార్మల్గా ఓణీలు కట్టుకుని ఇటు అటు తిరుగుతున్న అమ్మాయిలే ఉంటారు. కానీ వాళ్ళల్లో ఏమనాలి, ఒక ఫ్రీడమ్, ఇండిపెండెంట్ భావాలు ఇవన్నీ ఉన్నాయనిపిస్తుంది. సో మీ దృష్టిలో అసలు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఏంటి? ఎందుకంటే ఎవరికి నచ్చిన అర్థాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ స్ట్రాంగ్ ఉమెన్ లేకపోతే ఫెమినిజం ఇలాంటి వాటన్నిటి గురించి కూడా చాలా రకాల అర్థాలు చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో మీ దృష్టిలో, మాకు రచనల్లో కొంతవరకు అర్థమైంది. సో మీ దృష్టిలో ఏంటి స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఉమెన్ అంటే అమ్మా ఇంట్లో వంట చేయకూడదని కాదు, పిల్లల్ని పెంచకూడదని కాదు, బయట ఉద్యోగం చేయాల్సిందే అని కూడా కాదు. స్ట్రాంగ్ ఉమెన్ అంటే తన ఆలోచనలు, తన భావాలు తను ఓపెన్ గా చెప్పగలగడం, వాయిస్ ఓకల్ గా ఫ్రీగా తను ఏమనుకుందో అది చెప్పడం, కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత తను అనుకున్న నిర్ణయం మీద తను నిలబడడం. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమందికి నో అనడం రాదు. ఇప్పుడు పిల్లలు చాలా చిన్నప్పటి నుంచి నో అంటారు కదా మనం ఏమన్నా అడిగితే. అలా నో అనడం రాకుండా ఎన్నో కుటుంబాలలో పిల్లలు తల్లి చెప్పింది విని, తండ్రి చెప్పింది విని, ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పింది విని, బయట టీచర్ చెప్పింది విని, పక్కనున్న పిల్లలు బెదిరిస్తే విని, బయట లోకంలోకి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఎవడన్నా ఏదన్నా నువ్వు చెప్పినట్టు విను అంటే చాలు బెదిరిపోయి విని ఎన్నో అనర్థాలు తెచ్చుకోవడం నేను చూశాను మా తరంలో. చాలా మంది మాట్లాడేవారు కాదు, ఇంట్లో కూడా మాట్లాడేవారు కాదు, బయట కూడా మాట్లాడేవారు కాదు. ఒకవేళ మాట్లాడిన తల్లిదండ్రులు వాళ్ళ నోరు నొక్కేసేవారు. ఆడపిల్లవి ఇంత గొంతుతో మాట్లాడతావా, ఆడపిల్లవి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడతావా, ఇలా ఆడపిల్ల అంటే నలుగురిలో మాట్లాడకూడదు, ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడకూడదు, పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి నేను నీకు నచ్చానా అని అడిగితే నచ్చలేదు అని చెప్పకూడదు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసేసి పంపించేసి సంసారాల్లో అక్కడ కూడా మాకు చెడ్డ పేరు తేకు. అప్పగింతలప్పుడు వాళ్ళు చెప్పే మాటలవి. ఎప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పినా విను, మాకు చెడ్డ పేరు తేకు. అత్తగారికి మావగారికి వాళ్ళు చెప్పిన మాట విను, మాకు చెడ్డ పేరు తేకు, మా పరువు తీయకు, మా తల కొట్టేకు, ఇవన్నీ చెప్పి అప్పకిచ్చినప్పుడు ఆ అమ్మాయి అక్కడ జరిగే దాష్టికానికి కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు అదే వ్యక్తి దోపిడీ అంటారు. ఆ అమ్మాయి యొక్క నెమ్మదితనాన్ని, మొహమాటాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని ఆ అమ్మాయిని ఒక పని మనిషిలా బానిసలాగా ట్రీట్ చేసినా కూడా అడగడానికి ఆ అమ్మాయికి నోరు శక్తి లేకుండా పోవడానికి కుటుంబాలు, పెంపకము, తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కారణం. కాబట్టి ఆడపిల్లల్ని నేను మొదటి నుంచి చెప్పేది, మీరు అనుకున్న మార్గంలో నడవండి. ఒకవేళ చెడు మార్గం అయితే ఎవరన్నా సవరిస్తే అక్కడ ఆగి ఆలోచించండి కాన్సిక్వెన్సెస్. నేను ఈ మార్గంలో వెళ్తే ఇంతకు ముందు ఫలానా వాళ్ళు చెప్పారు, ఇలా అవుతుంది, ఇలా జరుగుతుంది అని ఒక నీతి కథో, మామూలుగా ఒక పుస్తకంలో చదివిన నవలో, లేకపోతే ఒక సినిమాను ఎన్నో మనకి సమాజంలో జరిగేవన్నీ చెప్తాయి. వాళ్ళ సమాజం ఎలా ఉండేది అనేది మన అమ్మల్ని అడిగితే ఆ కాలంలో సినిమాల గురించి చెప్తారు. మన సమాజం ఎలా ఉండేది అని చెప్పేసి మన కాలంలో సినిమాలు చూసి మనం చెప్పగలం. ఓ బయట ఇలా ఉందా ట్రెండ్, మనం అనుకుంటాం కదా ఇప్పుడు సోషల్ మీడియా తీసి. ఈ సోషల్ మీడియా చూసి మనం ఇప్పుడు అనుకోవట్లా, ఓ మ్యారేజ్ అంటే మనం ఏదో పెళ్లి ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చి చేసింది అనుకుంటున్నాం. కాదు, చాలా ఉన్నాయి. లివ్ ఇన్ ఉంది, మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంది,
మ్యారేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంది. ఇవన్నీ నాకు ఈ మధ్య తెలిసే. ఇలా చాలా రకాల లేయర్స్ ఉన్నాయి. ఒక ఆడ, ఒక మగ కలిసి ఉండడంలో ఇన్ని లేయర్స్ ఉన్నాయని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను అనుకోవట్లేదు ఆడపిల్లలంత భయంగా పిరికిగా ఉన్నారని. కానీ మా జనరేషన్ వరకు కూడా నేను నవలల్లో వాళ్ళని గట్టిగా ఉండండి. ఒక నవల చదివాను నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. చాలా విచారిస్తున్నాను రైటర్ పేరు గుర్తులేనందుకు. కాటేసిన కాఠిన్యం ఆ నవల పేరు. ఎవరు లేడీ రైటరే రాశారు. ఆ అమ్మాయి ఎంత భయపడుతూ ఉంటుందంటే, తండ్రి అంటే హడలు. తల్లితో ఎప్పుడన్నా నాకు ఒక పరికిణి కావాలి, మా క్లాస్ లో ఒక అమ్మాయి వేసుకుంది అని చెప్తే, అది తండ్రికి చెప్తే అప్పుడే దాని ఇష్టాల గురించి మాట్లాడుతోందా, ఇంత ఇంత స్వేచ్ఛలు ఆడపిల్లలకి ఇవ్వద్దు అంటాడు ఆయన. అలాంటి అమ్మాయి ఒక అబ్బాయిని పాపం ప్రేమిస్తుంది. కానీ తల్లిదండ్రి బలవంతంగా ఇంకో పెళ్లి చేస్తారు. చెప్పటానికి నోరు లేదు ఆ అమ్మాయికి. ఆ తర్వాత ఆ అమ్మాయి జీవితం అంతా నోరు మూసుకునే ఉంటుంది. ఇలాగే నేను సీతామహాసాధ్వి అని ఒక షార్ట్ స్టోరీ రాశాను. సీతమ్మ చిన్నప్పుడు అమ్మ నాన్నల మాట వింది, నోరెత్తలేదు. పెళ్ళయ్యాక మొగుడి మాట వింది, నోరెత్తలేదు. తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళ మాటలే వింటూ వచ్చింది. వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయి, కోడళ్ళ మాటలు వింటూ ఉంది. మనవలు పుట్టారు. ఆ మనవలు పుట్టిన తర్వాత మొగుడు అన్నాడు, నేను ఎక్కడో వానప్రస్థానికి వెళ్తున్నా, నేను ఎక్కడో ఉంటాను, ఈ పిల్లలు ఈ జంజాటం ఇవన్నీ వద్దు, నేను సన్యాసిలా ఉంటానని ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈవిడికి నన్ను కూడా తీసుకెళ్ళండి అని నాలుక చివరి దాకా వచ్చింది, బయటకు అనడానికి నోరు లేదు. మీ పిల్లలేమో తిరుపతి వెళ్తున్నామమ్మా అన్నారు. ఎంత సంతోషించిందో. వెంకటరమణమూర్తిని కళ్ళారా చూసుకోవచ్చు, చిన్నప్పటి నుంచి కోరికని. తిరుపతి తీసుకెళ్లారు. అందులో పెద్ద మనవాడికో చిన్న మనవాడికో విరోచనాలు. నువ్వు చూసుకో అమ్మ వాడిని అని చెప్పి వదిలేశారు. వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు. ఒరే, నేను వచ్చిందే దర్శనానికి రా అని చెప్దామని మనసు ఎంత కొట్టుకుందో గుండె గొంతుకులోకి వచ్చి, కానీ రాలే బయటికి. ఎందుకు అలవాట్లేదు చెప్పడం. తిరుపతి వెళ్ళారు. ఆ పిల్లాడిని కడుగుతూ ఆ వాడి సంగతి చూసుకుంటూ ఈవిడ ఇంటికి వచ్చేసింది. పిల్లాడికి తగ్గింది. మళ్ళీ దర్శనానికి తీసుకెళ్తాం అమ్మనని ఆ కొడుకులకి తోచలే, ఆ కోడళ్ళకి అంతకంట తోచలే. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసాక ఈవిడ చాలా మదన పడింది ఆ విషయంలో మటుకు. ఎందుకు చెప్పలేకపోయాను అని. నేనన్నీ చెప్పాలి అని ఒక కాగితం తీసుకుని ఆ కాగితం మీద ఆవిడ రాసింది. మీరు ఇలా అన్నారు, ఇంటిని అమ్మేస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మారుస్తున్నారు, నన్ను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేయమన్నారు, నేను అన్ని పెట్టేశాను, ఈ ఇంట్లో పని మనిషిలా నేను పడున్నా, నేను ఇంకా ఇలా ఉండను, నన్ను పంపించేయండి నాన్నగారి దగ్గరికి. అమ్మ చెడ్డది, మా పిల్లల్ని చూడట్లేదు అని మీరు అనుకున్నా పర్వాలే, నాకు ఒక్కసారి నేను చెడ్డదాన్నని ఎవరైనా చెప్పండి. సీత మంచిది, సీత మంచిది, సీతకి నోరు లేదు అన్న మాటలు నన్ను అనద్దు. ఇంకా అది తుడిపేయండి ఆ హిస్టరీ. ఒక్కసారి అమ్మ నువ్వు ఇంత చెడ్డదానివా అనండి, అది ఒక్కటి విని నేను తృప్తిగా పోతాను అని చెప్పి ఆవిడ రాసి తలగడ కింద పెట్టుకొని పడుకుంది. తెల్లారిద్దామని. తెల్లారి బారెడు పొద్దుకిన అత్తగారు లేవలేదు. ఇంట్లో పనంతా అలాగే ఉండిపోయింది. గిన్నెలన్నీ అలాగే, అంట్లు అలాగే ఉండిపోయాయి. వంట గదిలో ఆవిడ అలికిడి లేదు. ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి. పెద్ద కోడలు లేచింది, చిన్న కోడలు లేచింది. అత్తయ్య ఏమిటి ఇంకా పడుకుందని, అత్తయ్య లేవలేదేంటని తట్టి లేపితే ఆవిడ పోయింది. భగవంతుడు ఆవిడ పిలుచుకుపోయాడు. ఆవిడ చెడ్డది అన్న విషయం ఈ లోకానికి తెలియడం కూడా ఆ భగవంతుడికి ఇష్టం లేదు. ఆ చాకలివతో వచ్చింది. ఈ శవాన్ని తీసిన తర్వాత గెల్లెబులో ఏదో కాగితం ఉందని చెప్పి అది చింపి చెత్తబొట్లో పడేసి ఆ పక్క బట్టలు అది తీసుకుని వెళ్ళిపోయింది. సో మంచి సీతమ్మ గారు మంచిగా వెళ్ళిపోయారు, నోరెత్తకుండా. ఇది సీతా మహాసాధ్వి సినిమా కథ. కానీ సినిమా అని వచ్చింది కథ. కానీ ఎంతమంది జీవితాల్లో ఇలాంటి అమ్మమ్మల్ని, బామ్మల్ని, చిన్నప్పుడే మొగుడిపోయి ఇంట్లో ఉండి పిల్లల్ని పెంచే తమ్ముడు పిల్లల్ని, అన్న పిల్లల్ని పెంచే ఆడపడుచుల్ని ఎంతమందిని మనం చూసి ఉంటామమ్మా.